శర్మ గారు పింక్ శర్మ గారు వీళ్ళంటే మెన్షన్ చేశారు నాకైతే అది తెలియట్లేదు. ఇంకో 2-3 మినిట్స్ మాత్రమే ఉంటాను. లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ హాయ్ మెన్షన్ చేయండి. ఎవరనేది తెలియట్లేదు నాకు. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పేరెంట్స్ కూడా పిల్లల్ని పదే పదే ప్రెజర్ చేయొద్దు. మార్క్స్ రాలేదని సరిగా చదవలేదని చెప్పి ప్రెజర్ చేశారనుకోండి, వాళ్ళ మైండ్ ఏంటంటే సూసైడ్ మీదకి వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. అదే అవకాశంగా ఉంటున్నారు వాళ్ళు. యూట్యూబ్ లో చాలా మంది నేను చూసాను, లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు అట్లా చేసేసుకుంటారు. దయచేసి సూసైడ్ వరకు వెళ్ళొద్దు. నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ అనేది ఎప్పుడైనా ఉంటే రాసుకోవచ్చు. లైఫ్ పోతే మాత్రం అంటే తిరిగి తీసుకురాదు. లైవ్ లోకి వస్తున్నారు, హాయ్ మెన్షన్ చేయట్లేదండి. లైవ్ లోకి వచ్చినందుకు హాయ్ మెన్షన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఒక 3-4-5 వీడియోస్, ఫన్నీ వీడియోస్ అయితే ఈరోజు తీద్దాం అనుకుంటున్నాను. ఫన్నీ కానీ సాంగ్స్ కానీ. సాంగ్స్ కొంచెం గుర్తుంచుకోవడం కష్టంగానే ఉంటుంది. అయితే నాకు సాంగ్స్ పాడాలన్నా వినాలన్నా మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. మూవీస్ కంటే మ్యూజిక్ బాగా ఇష్టం. మ్యూజిక్ వింటా ఉంటాను. నేను వర్క్ చేసుకున్నప్పుడు అయితే మ్యూజిక్ పెట్టుకుంటాను. డే టైంలో అయితే, నైట్ టైం అయితే ఇంకా సీరియల్స్ చూస్తా పెట్టుకుని సీరియల్ చూస్తూ ఉంటాను. కొంచెం నాకు నచ్చినవి అయితే చూస్తాను. సీరియల్స్ కూడా అంత ఇంపార్టెంట్గా చూడను. లైవ్లోకి వస్తున్నారు, ఆయన మెన్షన్ చేయట్లేదు. ఇంకేం టైం అయిపోయింది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసావంటే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి ఒక నుంచి మాట ఛానల్. ఇప్పుడైతే అన్ని వీడియోస్ స్టార్ట్ చేశాక నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది పెరిగారు. ఎక్కువ మంది అంటే నా అప్పుడు లోపల 6 మంత్స్ బ్యాక్ అయితే అది కూడా ఉండేది కాదు. అప్పుడు వీడియోస్ కూడా అంతగా చేసేదాన్ని కాదు. ఎప్పుడో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం చేసేదాన్ని. ఒక 3-4 మంత్స్ నుంచి అయితే నేను కంటిన్యూగా వీడియోస్ అయితే చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టాను. ట్రై చేసి చూద్దామని చెప్పి, అది ఎంతవరకు రీచ్ అవుతుందో అనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి. నా సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడి ఉంటుంది.